హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎంతో హెల్తీ అయిన స్మూతీ చూపించబోతున్నాను. 2 రెసిపీస్ చూపిస్తాను. మీకు ఏది నచ్చితే అది చేసేసుకోవచ్చు. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకైనా, బరువు తగ్గాలనుకున్న, హెల్తీగా పిల్లలకైనా రోజు 1 గ్లాస్ ఇస్తే చాలా చాలా హెల్తీ అండి. మనకి జుట్టు ఊడడం అలాంటివి ఏమీ ఉండకుండా చాలా బాగా పెరుగుతుంది. దానికోసం నేను డ్రై ఫ్రూట్స్ అండి, బాదం, జీడిపప్పు, ఖర్జూరు, బ్లాక్ కిస్మిస్, గుమ్మడికాయ గింజలు, పుచ్చగింజలు ఇవన్నీ నైట్ నానబెట్టేసుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్లోకి బనానా, మంచిగా పండిన బనానా తీసుకోవాలి. ఇలా బనానా తీసేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని అందులో వేసేసుకోవడమే. తర్వాత ఒక కప్పు చిన్న టీ గ్లాస్, మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఓట్స్ వేసుకోవాలండి. ఇది ఓల్డ్ క్రికర్ ఓట్స్ వేసుకున్నాను. తర్వాత ఫ్యాట్లెస్ మిల్క్ వేసుకున్నాను. తర్వాత మనం నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి అందులో వేసేసుకోవాలి. డ్రై నట్స్ అన్నీ వేసేసుకోవడం. మీకు బాదం పొట్టు తీసేసుకోవాలంటే తీసేసుకోవచ్చు. ఇందులో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఓట్స్ నానబెట్టకుండా డైరెక్ట్గా ఇందులో వేసేసుకొని పాలల్లో మనకి మిక్సీ అవుతుంది కాబట్టి ఏం కాదు. ఇవన్నీ చక్కగా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవడమే. అంటే ఎంతో టేస్టీ అయిన బనానా ఓట్స్ స్మూతీ రెడీ అయిపోయిందండి. ఇది పిల్లలకి కానీ, మనం కానీ, పెద్దోళ్ళకి కానీ ఎవరైనా తీసేసుకుంటే చాలా చాలా హెల్తీ అండి. రోజు ఇది పొద్దున్న తాగితే పొట్ట ఫిల్లింగ్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఇలా నట్ పౌడర్ వేసుకున్నాను. నా దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఇలా నట్ పౌడర్ ఒకసారి చేసేసుకుంటే మనం ఎందులో అయినా వేసేసుకోవచ్చు. సూపర్ టేస్టీ స్మూతీ రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పొద్దున తాగొచ్చు, లేదంటే ఈవినింగ్ అయినా తాగొచ్చు. తర్వాత సెకండ్ రెసిపీ కోసం నేను మళ్ళీ బాదం పప్పు నానబెట్టేసుకున్నాను. మనం నైటే నానబెట్టేసుకోవాలండి. ఎప్పుడే కానీ నట్స్ నానబెట్టేసుకుంటే నైటే నానబెడితేనే చాలా బాగా నానుతాయి. మంచిది కూడా. అలా ఓవర్ నైట్ నానబెట్టిన నట్స్ తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్తీ కూడా. ఇది క్యారెట్తో చేసుకుంటాను. చాలా చాలా బాగుంటుంది. ఇది స్టోర్ కూడా చేసేసుకోవచ్చు. మనకి 3 days అయినా నిలువ ఉంటుంది. మరి ఎక్కువ రోజులైతే బాగుండదు. ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం చేసేసుకోవడమే మంచిది. తర్వాత ఫస్ట్ గిన్నె పెట్టి క్యారెట్ అండి, ఒక 2 క్యారెట్లు తీసేసుకున్నాను. బాదం నానబెట్టినవి పొట్టు తీసేసుకొని వేసుకున్నాను. తర్వాత గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు వేసుకున్నాను. తర్వాత ఇలా సీడ్లెస్ ఖర్జూర మనకు సుమారుగా ఒక 5-6 పడతాయి. స్వీట్గా ఉంటే తక్కువ పడతాయి. కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటే తక్కువ పడతాయి. స్వీట్ తక్కువ ఉంటే కొంచెం వేసుకోవచ్చు. తర్వాత అవి మునిగేంత వరకు వాటర్ వేసేసుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు ఒక 10 నిమిషాలు కుక్ చేసేసుకోవాలండి. చూసారా, వాటర్ అన్నీ దగ్గరికి అయిపోతాయి. ఇలా వాటర్ అన్నీ ఉడికిన తర్వాత మనం ఒకసారి చూసుకుంటే క్యారెట్ ఉడికిందా లేదా చూసుకోవాలి. సాఫ్ట్గా అయిపోతుంది. అప్పుడు మనం అది చల్లారిన తర్వాత, పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాలు పెట్టేసుకొని ఇలా సాఫ్రాన్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీకు సాఫ్రాన్ వద్దు అనుకుంటే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇలాచీ కంటే సాఫ్రాన్ వేసుకుంటే మరింత టేస్ట్ ఉంటుంది. చూసారా, మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇలా ఉంటుంది. దీన్ని మనం 3 days స్టోర్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ మాత్రం ఉంచుకోవద్దు. తర్వాత మనకి పాలల్లో ఎన్ని గ్లాసెస్, ఇప్పుడు పీపుల్ ఎక్కువ ఉంటే 1 glass, 2 glass, 3 glasses కావాలనుకుంటే కొంచెం పాల క్వాంటిటీ ఎక్కువ తీసేసుకొని పేస్ట్ కూడా ఇంకొంచెం వేసేసుకోవాలి. నేను ఇద్దరికి చేస్తున్నాను, 2 స్పూన్లు వేసాను. ఇది మొత్తం పాలల్లో కలిసేంతవరకు కలిపేసుకోవాలి. మనకి ఆల్రెడీ పేస్ట్ ఉడికిచ్చింది కాబట్టి ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు. ఒక పొంగు వచ్చేస్తే సరిపోతుంది. చూసారా, ఇంకా మనకి ఇందులో ఎక్కువ స్వీట్నర్ అయితే ఏమీ అవసరం ఉండదు. కావాలి అనుకుంటే హనీ వేసేసుకోవచ్చు. ఆల్రెడీ మన క్యారెట్ స్వీట్గా ఉంటుంది. డేట్స్ వేసాం కదా, అవి స్వీట్గానే ఉంటాయి కాబట్టి మనకి ఇంకా హనీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు ఏమైనా స్వీట్నర్ కావాలనుకుంటే హనీ వేసేసుకోవచ్చు, లేదంటే లైట్గా షుగర్ అయినా వేసుకోవచ్చు. పూర్తిగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ మిల్క్ తాగితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.